ఇండస్ట్రీలో చాలా సున్నితమైన మనస్తత్వం కలిగినటువంటి మహేష్ బాబు గారికి ఒకే ఒక్క శత్రువు ఉన్నారట. మహేష్ బాబు గారికి శత్రువుగా మిగిలినటువంటి ఆ వ్యక్తి ఎవరు? అసలు ఎందుకు వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహేష్ బాబు గారు ఆ వ్యక్తితో అసలు గొడవ కూడా పడలేదట. ఆయన ఇండస్ట్రీలో ఒక బడా ప్రొడ్యూసర్ అని తెలుస్తుంది. ఆ వ్యక్తికి మహేష్ బాబుకి ఎలాంటి గొడవలు లేవు, కానీ ఒక సినిమా విషయంలో మాత్రం మహేష్ బాబు వెనక భారీ స్కెచ్ గీసి మంచి సినిమా అవకాశం తనకు రాకుండా చేయాలని ప్రయత్నం చేశారట. అప్పటి నుంచి వీరి మధ్య మాటలు లేవని తెలుస్తుంది. మహేష్ బాబు సినిమా కెరీర్లో ఒక్కడి సినిమా ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాని ఆ ప్రొడ్యూసర్ నిర్మించాలనుకున్నారట. అయితే ఆ సినిమాలో మహేష్ బాబును తప్పించి మరొక హీరోని తీసుకోవాలని భావించారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ సపోర్ట్తో మహేష్ బాబు ఈ సినిమాలో నటించారట. ఇలాంటి ఒక మంచి సినిమాని మహేష్ బాబు చేస్తే తప్పకుండా ఫ్లాప్ అవుతుందన్న ఉద్దేశంతోనే ఆ ప్రొడ్యూసర్ వేరే హీరోని తీసుకోవాలనుకున్నారట. కానీ ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మహేష్ బాబు ఎక్కడ కనిపించినా ఆ నిర్మాత తలదించుకొని వెళ్ళిపోతారట. మహేష్ బాబు కూడా ఆ ప్రొడ్యూసర్ ఎక్కడ కనబడినా మాట్లాడారట. ఇలా ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్తో మాత్రమే మహేష్ బాబుకి విభేదాలు ఉన్నాయని చర్చ జరుగుతుంది. అంత పెద్ద స్టార్డమ్ ఉన్న మహేష్ బాబు గారికి శత్రువు అయిన ఆ బడా ప్రొడ్యూసర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీరు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే తప్పకుండా ఈ విషయాన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.